హరే కృష్ణ. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇస్కాన్ మందిరాల్లో వైభవంగా ఉత్సాహంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు శ్రీల ప్రభుపాద వ్యాస పూజ మహోత్సవం జరుపుకుంటున్నారు. ఈ కృష్ణ జన్మాష్టమి మానవులకు ఎంతో ముఖ్యమైనటువంటిది. భగవద్గీత చదివి మనం ఎందుకు పుట్టాము, ఎందుకు దుఃఖాలు అనుభవిస్తున్నాము, ఎలా ఇక్కడి నుంచి బయటపడాలా, ఈ జ్ఞానం అంతా కూడా భగవద్గీతలో ఉంది. దీన్ని సనాతన ధర్మం అంటారు. మనం హిందువులు అంటే అన్ని రకాలుగా చేయడం, సనాతన ధర్మం అంటే ఆత్మను తెలుసుకోవడం, దేవుణ్ణి తెలుసుకోవడం, ఆయనతో ఉండే సంబంధానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ ఉదయం ప్రతిరోజులాగా 4:30 నుంచి కార్యక్రమం ప్రారంభమయ్యి రాత్రి 12:30 దాకా వాళ్ళు ఉపవాసం ఉంటాం. ఉండలేనటువంటి వాళ్ళు ఈ పాలు మజ్జిగ పళ్ళు తీసుకుని ఉంటారు. ఈ ముఖ్యంగా కలియుగంలో నామ సంకీర్తన ద్వారా మన హృదయం నిర్మలమవుతుంది. చైతన్య మహాప్రభు ఈ కలియుగ ధర్మము నామ సంకీర్తన. అందుకే ఇస్కాన్ ద్వారా ప్రపంచం అంతా కూడా అన్ని జాతుల నుంచి అన్ని దేశాల నుంచి భక్తులు ఎవరంటే వాళ్ళంతా కూడా ఈ హరినామాన్ని, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఉచ్చరించి వాళ్ళ జీవితంలో మార్పుని చూసుకున్నారు. ఆ విధంగానే మేమంతా కూడా మీ అందరి లాంటి వాళ్ళు అయినా కూడా ఈ భగవన్నామాన్ని రోజు ఉచ్చారణ చేయడం వల్ల మనకి తాగుడు అలవాటు, సిగరెట్ అలవాటు, మాంసాహారము, సినిమాలు, ఈ మోసాలు ప్రశాంతంగా బతకాలంటే రోజు భగవన్నామని జపం చేయాలి. జన్మాష్టమి సందర్భంగా ఇస్తున్నటువంటి సందేశం, భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని, భగవద్గీతను తెలుసుకోవాలా. 2 బలహీనతలు అనేవి అందరికీ ఉంటాయి. మనం దాన్ని ఒప్పుకొని దాని నుంచి బయటపడడానికి మనం రోజు ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే ఈ మంత్రాన్ని అంటే మానవ జీవితంలో యుద్ధాలు, మన వ్యసనాలు, మన గొడవలు వీటన్నిటిని బయటికి రావాలంటే మనం భగవంతుడి నియమాలను పాటించాలా. మనం భగవంతుడితో సంబంధాన్ని పొందాలా. అప్పుడు వసుదైక కుటుంబం, ఈ ప్రపంచంలో అందరూ కూడా ఈ దేశాలు, కులాలు, మతాలు వీటికని అత్యుతంగా ఆధ్యాత్మిక జీవితం. ఈ జన్మాష్టమి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీరందరూ భగవద్గీత చదవాలని, రోజు జీవితంలో భగవన్నామాన్ని ఉచ్చరించాలని, మీరు ఈ కృష్ణ తత్వాన్ని తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం.